రేగుపళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నరనారాయణులు బదరీవనంలో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజు చుట్టుపక్కల ఉన్న చెట్ల నుంచి ఒక రేగుపండుని ఆహారంగా తీసుకునేవాళ్ళు. సాక్షాత్తు నారాయణుడు అక్కడ తిరుగుతూ రేగుపళ్ళని తింటూ ఆ ప్రదేశాల్ని, వృక్షాలని, వనాన్ని స్పృశించి ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం. బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తు ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్లను ఎవరు వాడినా సిరి సంపదలు భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు. భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వచనాలతో పాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనేది నమ్మకం. రేగిపండు భారత ఇతిహాసంలో, భారత నాగరికతలో పూజలలోనూ పాలు పంచుకున్న అతి కొద్ది పండ్లలో ఒకటి. రేగిపండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. సంక్రాంతి నాడు భోగి పండ్లు పోయాలి అని అంటారు కదా, అవి కూడా రేగిపండ్లే. ఇక భోగి రోజు సాయంత్రం పూట అందరి ఇళ్లలోనూ ఏర్పాటు చేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే సరదా. ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్ని రకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగు పొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు. దీనికి ప్రతిగా వారంతా రేగుపళ్ళు, పువ్వులు, రాగి నాణాలను చిన్నారుల తలలపై ధారగా పోస్తారు. ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు. భోగి పండ్లు అంటే రేగు పండ్లే కదా, అందున ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణాలను కలిపి పిల్లల తలపై పోస్తే సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి వారు ఆరోగ్యంగా జీవిస్తారని మన వారి నమ్మకం.